ప్రియులారా, ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు, అదేవిధంగా మార్క్ సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుండి 52వ వచనం వరకు రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ సందర్భంలో రాయబడినటువంటి మాటల్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారంట జన సమూహమును పంపివేయునంతలో తన శిష్యులను అద్దరునున్నటువంటి ప్రాంతానికి వెళ్ళమని బలవంతంగా పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారందరినీ పంపించి, యేసుక్రీస్తు ప్రభువారు జనులందరినీ కూడా పంపించి ఒక్కడే ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఒక కొండకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, శిష్యులు అద్దరికి వెళ్తూ ఉన్నప్పుడు వారికి గాలి ఎదురైనందున వారు వెళ్తున్నటువంటి దోణి అలల చేత కొట్టబడుతూ తుఫానులో ఇరుక్కున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి 4వ జామున సముద్రము మీద నడుస్తూ వారి యొద్దకు వెళ్ళినప్పుడు శిష్యులు తొందరపడి భూతం భూతం అని కేకలు వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభువు నేనే, భయపడకండి అని వారితో చెప్పినప్పుడు, పేతురు నీవే అయితే నీలాగా నీళ్ళ మీద నడిచేటువంటి అధికారాన్ని నాకు కూడా అనుగ్రహించు ప్రభువా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రమ్మని చెప్పాడు. అప్పుడు పేతురు కూడా కొంత దూరము నీళ్ళ మీద నడిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉన్నాడో, నీళ్ళ మీద నడిచేటువంటి అధికారాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కానీ తన చూపును మరల్చినప్పుడు అతడు గాలిని చూసి భయపడినందున అతడు మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువా రక్షించు అని చెప్పేసి కేకలు వేయడం ప్రారంభించాడంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే చెయ్యి పట్టుకొని అతన్ని పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతీవి అని చెప్పేసి అతన్ని గద్దించి దోణిలోనికి ఎక్కినప్పుడు గాలి నిమ్మలమైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ రోజున ఈ సందర్భము నుండి ఒక 5 పాఠాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొట్టమొదటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే 14వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నది, వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను బలవంతం చేస్తూ ఉన్నాడంట. దేనికోసం అంటే, సముద్రానికి అవతల ప్రక్కన ఉన్నటువంటి బెస్తయిదా అనబడినటువంటి ప్రాంతానికి నాకంటే మీరు ముందుగా వెళ్ళండి అని చెప్పేసి శిష్యులను బలవంతంగా పంపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధంగా లేడా అంటే ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ తన దగ్గరికి వచ్చినటువంటి జన సమూహమును పంపివేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు అదేవిధంగా ప్రార్థించడం కోసం ఆయన అక్కడే ఆగిపోయి శిష్యులను మొట్టమొదటగా పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువు దగ్గరికి జన సమూహములు ఎక్కడికి వచ్చారు అంటే ఆ పై వచనాల్లో మనం ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారంట బాప్తిస్మమిచ్చి యోహాను మరణించినటువంటి విషయాన్ని తెలుసుకొని ఏకాంతంగా అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ప్రభువు ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకొని ఆయన దగ్గరికి చాలా మంది వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పురుషుల సంఖ్యయే 5,000 మంది వచ్చారంట. వారిలో రోగులుగా ఉన్నటువంటి వారిని స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు దాదాపుగా సాయంకాలం అయినదంట. అప్పుడు శిష్యులు వచ్చేసి ప్రభువుతో మాట్లాడుతూ ఉంటారు, అయ్యా సాయంకాలంగా వస్తూ ఉన్నది, ప్రజలను మీరు పంపించినట్లయితే వారు గ్రామంలోనికి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటారు అని చెప్పినప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట, మీరే వారికి ఆహారాన్ని సిద్ధపరచండి అని చెప్పినప్పుడు శిష్యులు వెంటనే లెక్క పెట్టడం ప్రారంభించారంట. ప్రజలు ఎంతమంది ఉన్నారు అంటే దాదాపుగా 20,000 మంది. ఎందుకంటే స్త్రీలు పిల్లలు కాకుండానే పురుషులే 5,000 మంది ఉన్నారు కాబట్టి స్త్రీలు కూడా ఒక 5,000 మందిని మనం కౌంట్ చేసుకున్నట్లయితే వారితో వచ్చినటువంటి పిల్లలు ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొని వచ్చిన వాళ్ళు 10,000 మంది. మొత్తం కలిపితే 20,000 మంది వచ్చారు. వీరందరికీ మనం ఆహారాన్ని పెట్టాలి అంటే 106 రూపాయలు అవుతుంది. అంటే ఆ రోజుల్లో అది
8 నెలల జీతం అండి, 8 months శాలరీ, 106 రూపాయలు అవుతుంది ప్రభు అని చెప్పేసి ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభువు చెప్పాడంట, మీ దగ్గర ఏమున్నది అని అడిగినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే మన దగ్గర ఉన్నవి అని చెప్పేసి ఒక చిన్నవాని దగ్గర ఉంటే వాటిని తీసుకొని రమ్మన్నప్పుడు తీసుకొని వచ్చినప్పుడు ప్రభు ఆ రొట్టెలను ఆశీర్వదించినప్పుడు 5,000 మంది పురుషులు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, పిల్లలు అందరూ తిని తృప్తి పొందిన తర్వాత కూడా ఇంకా 12 గంపలు మిగిలిపోయినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఆ అద్భుతం జరిగిన తర్వాత ఆ జన సమూహమును పంపివేయునంతలో శిష్యులను ప్రభు మొదటగా బలవంతంగా పంపిస్తూ ఉన్నాడంట. మీరు అవతల ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతానికి నాకంటే ముందుగా వెళ్ళండి అని చెబుతూ ఉన్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాన్ని చూశారు. అక్కడ వారికి ధైర్యం వచ్చింది. అంతకుముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల నరికించడం గురించినటువంటి విషయాన్ని విన్నారు. అక్కడ భయపడ్డారు. వారి భయంలో వారికి ధైర్యం ఎప్పుడు వచ్చింది అంటే ప్రభువు వారి ప్రక్కనున్నప్పుడు. కాబట్టి శిష్యులు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, ప్రభువా అందరం కలిసే వెళ్దామని చెప్పేసి వారు అంటూ ఉంటే ప్రభువు వారు మాత్రం శిష్యులను మొదట బలవంతంగా పంపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో మనకు కనిపించేటువంటి మొదటి విషయం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను మొట్టమొదటగా పంపించాడు తనకంటే ముందుగా. అంటే పంపించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, వారు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తుఫాన్ వస్తుందని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదా అంటే ఆయనకు అన్ని ముందుగానే తెలుసు. అంటే శిష్యులను ప్రభు ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడు అంటే తుఫానులోనికి పంపిస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా మన జీవితాలను కూడా మనం పరీక్షించుకున్నట్లయితే మన జీవితంలో కూడా ఈ తుఫానుకు సాదృశ్యంగా కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు దేవుని ద్వారానే మనకు అనుమతించబడుతూ ఉంటాయి. చూడండి, శిష్యులను లేదా ఈ రోజున మనలను శోధనల గుండా, శ్రమల గుండా ఎందుకు ప్రభువు నడిపించాల్సి వస్తుంది అంటే దానికి బైబిల్ గ్రంథంలో మనకు 3 కారణాలు కనిపిస్తూ ఉంటాయండి. అందులో మొట్టమొదటి విషయం ఏంటిది అంటే, దేవుడు మనందరికీ క్రమశిక్షణను నేర్పించాలనుకుంటూ ఉన్నాడు. మనకు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉదాహరణలుగా కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి దేవాది దేవుడే వారికి ముందుండి నడిపిస్తూ ఉంటే, రకరకాల అద్భుతాలను జరిగిస్తూ ఉంటే ఇజ్రాయేలీయులు దేవుని మీద విశ్వాసం ఉంచారా అంటే ఉంచలేదు. వారిలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచడం కోసం లేదా వారిలో విశ్వాసాన్ని స్థిరపరచడం కోసం, దేవుని మీద పూర్తిగా ఆధారపడే విధంగా చేయడం కోసం ప్రభువు చేసినటువంటి పని ఏంటిది అంటే త్వరగా వెళ్ళే మార్గం గుండా కాకుండా చుట్టూ తిప్పి నడిపించాడు. అయినప్పటికీ వారిలో క్రమశిక్షణ రాలేదు. వారు దేవునికి లోబడలేదు, విశ్వాసంలో స్థిరపడలేదు. తత్ఫలితంగా అరణ్యంలోనే వారు మరణించినారు. మరొక వ్యక్తి క్రమశిక్షణను నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో అలాంటి వారు కూడా చాలా మంది ఉంటారు. అందులో ఒకరు దావీదు భక్తుడు. చూడండి, దేవునికి విరుద్ధంగా ఆయన ఒక పాపాన్ని చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి ఆయనకు జరగబోయేటువంటి విషయాన్ని తెలియపరుస్తాడు. ఇగో ఈ శిక్ష రాబోతూ ఉన్నది, నువ్వు బత్షెబాతో వ్యభిచారం చేసినందుకు నీకు బత్షెబాకు పుట్టబోతున్నటువంటి కుమారుడు మరణించబోతూ ఉన్నాడు అని తెలిపినప్పుడు ఆ కుమారుడు జబ్బు పడ్డప్పుడంట దావీదు భక్తుడు కఠినంగా ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడంట. కానీ చిట్ట చివరికి ఆ బిడ్డ చనిపోయినప్పుడు దావీదు యొక్క సేవకులు అనుకున్నారంట, ఆ యొక్క బాబు ప్రాణముతోని ఉన్నప్పుడే ఇంత కఠినంగా ఉపవాసం ఉన్నాడు, ఇప్పుడు చచ్చిపోయిందని చెప్తే ఏమవుతాడు అనుకుంటే దావీదు భక్తునికి ఆ విషయం తెలిసినప్పుడు అంట, దేవుడు నాకు క్రమశిక్షణను నేర్పించడానికి, నాకు బుద్ధి చెప్పడానికి, నేను మళ్ళీ పాపము చేయకుండా నాకు జ్ఞానము తేవడానికి పని చేశాడు అని చెప్పేసి లేచి భోజనం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే మొట్టమొదటిగా మనకు శోధనలు, శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవాది దేవుడు మనకు క్రమశిక్షణను నేర్పించడం కోసం. అప్పుడు మనం అందరం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే దేవుని కనికరం కోసం ప్రార్థించే వారంగా ఉండాల. రెండోదిగా మనందరికీ శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవాది దేవుడు మనందరికీ కాపుదలనివ్వడం కోసం,
ఉదాహరణకి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తునికి కలిగినటువంటి ప్రత్యక్షతలు అధికముగా ఉన్నందున అతడు హెచ్చిపోకుండా నిమిత్తము అతని శరీరములో అతన్ని నలగొట్టడానికి దేవుడే ఒక ముళ్ళును పెట్టినాడంట. ఆ ముళ్ళును దేవుడు తీసివేయాలి అని చెప్పేసి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు 3 సార్లు ప్రార్థించిన ఆ యొక్క బలహీనత నుండి దేవుడు విడిపించాడా అంటే విడిపించలే. వాస్తవం ఏంటిది అంటే, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ప్రార్థన చేస్తే ఎంతో మంది రోగులు స్వస్థత పొందుకున్నారు. మనం బైబిల్ గ్రంథంలో ఇంకా జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తునికి తగిలినటువంటి రుమాలు కావచ్చు, వాటిని తీసుకొని వెళ్ళి రోగుల మీద పెడితే, ఆయన దేహానికి తగిలినటువంటి రుమాల్ని, టవల్ని తీసుకొని వెళ్ళి రోగుల మీద పెడితే వారు స్వస్థత పొందుకున్నారంట. అంతగా దేవుడు అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని వాడుకున్నాడు, అంతగా ఆయన ద్వారా అద్భుతాలను జరిగించినాడు. కానీ ఆయనలో ఉన్నటువంటి బలహీనత నుండి విడిపించమని 3 సార్లు ప్రార్థిస్తే ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, నా కృప నీకు చాలును. ఎందుకోసం తొలగించవు ప్రభు అని చెప్పేసి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి జవాబులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటిది అంటే, నీకు గర్వం రాకుండా ఉండడం కోసం, నీవు దేవునికి దూరం అవ్వకుండా ఉండడం కోసం. రెండోదిగా, ప్రజలు నిన్ను దేవునిగా భావించకుండడం కోసం. ఎందుకోసం అంటే, ఈయనలో ఏ బలహీనత లేకపోతే, ఈయన ద్వారా రకరకాల అద్భుతాలు జరుగుతూ ఉంటే ఈయననే దేవునిగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ప్రమాదం కూడా ఉంటది. అందుకే బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది, నా కృప నీకు చాలును అని చెప్పేసి ప్రభువు చెప్పినప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు చేసినటువంటి పని ఏంటిది అంటే, తన బలహీనతల యందే అతడు సంతోషించే వ్యక్తిగా మారిపోయినాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రెండోదిగా, దేవుడు మనకు కాపుదలనివ్వడం కోసం, మనం దేవునికి దూరం అవ్వకుండా ఉండడం కోసం దేవుడు కొన్ని శోధనలు మనకి అనుమతిస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటిది అంటే, దేవుని కృపను కోరుకునే వారంగా ఉండాల. మూడోదిగా, దేవుడు మనల్ని శోధనల గుండా నడిపించడానికి కారణం ఏంటిది అంటే, బైబిల్ గ్రంథంలో ఆ విషయం కూడా మనకి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కనిపిస్తూ ఉంటది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటాడంట. అంటే దేవుడు బహుమానాన్ని ఇవ్వడం కోసం, కిరీటాన్ని ఇవ్వడం కోసం శోధనల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పాత నిబంధన కాలంలో భక్తులను హెచ్చించడానికి దేవాది దేవుడు వారిని దీవించడం కోసం కొన్ని శోధనలు వారికి అనుమతించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఉదాహరణకి యోబు భక్తుడు, అతనికి ఎందుకు వచ్చిన శ్రమలు అంటే అతన్ని దేవుడు 2 అంతలుగా దీవించడం కోసం. యోసేపు భక్తుడు ఏ పాపము చేయకపోయినా తన అన్నలు ఎందుకు అతన్ని బానిసగా అమ్మేశారు. ఐగుప్తు దేశంలో కూడా అతడు ఏ పాపము చేయకపోయినా అతన్ని ఎందుకు చెరసాలలో వేయించాల్సి వచ్చింది అంటే, ఐగుప్తు దేశంలో అతన్ని ప్రధానిగా దేవుడు నిలబెట్టడం కోసం. అంటే దేవుడు వారిని దీవించడం కోసం. ఈ రోజున దేవాది దేవుడు మనకు కిరీటాన్ని ఇవ్వడం కోసం, బహుమానాన్ని ఇవ్వడం కోసం దేవుడు మనకి శోధనలను అనుమతిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం శోధనల గుండా వెళ్తూ ఉన్నట్లయితే, రకరకాల ఇబ్బందులు, రకరకాల శోధనలు, రకరకాల సమస్యల గుండా మనం వెళ్తూ ఉన్నట్లయితే, మనము ఎందుకు ఆ శోధనలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ మూడింటిలో మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలా. మొదటిది, దేవుడు మనకు క్రమశిక్షణను నేర్పించాలనుకుంటూ ఉన్నాడా? దేవునికి దూరం అయితే దేవుడు దెబ్బ కొట్టి మనల్ని సరిచేయాలనుకుంటూ ఉన్నాడా? లేదంటే మనం దేవునికి దూరం అవ్వకుండా కాపుదలనివ్వడం కోసం శ్రమలను అనుమతించాడా? లేదంటే బహుమానాన్ని ఇవ్వడం కోసం, పరలోకానికి సిద్ధపరచడం కోసం దేవుడు మనకు శ్రమలను అనుమతించాడా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. శిష్యులను ఆ తుఫాను గుండా ప్రభువే నడిపించినాడు, అందుకే వారిని బలవంతంగా పంపించినాడంట. రెండో విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే
14వ అధ్యాయము 23వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అని రాయబడి ఉన్నది. జన సమూహం అందరినీ పంపించేసి, వారికంటే ముందుగా 12 మంది శిష్యులను పంపించేసి ఆయన ఒంటరిగా కొండెక్కిపోయి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. చూడండి, ఎవరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే ఆయన శిష్యులు ఆపదలలో ఉన్నారు కాబట్టి వారి నిమిత్తం ప్రభువు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. మనం కూడా శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ రోజున మనము మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకొనగలుగుతూ ఉన్నామా? ఏకాంత ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆపదల్లో చిక్కుకున్నప్పుడు వారి నిమిత్తం ఇక్కడ ప్రభువు చాలా సమయం ప్రార్థన చేశాడంట. దాదాపుగా ఒక 9 గంటలు ఆయన ప్రార్థనలో గడిపినట్టుగా మనకు క్రింది వచనాలను ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. చూడండి ప్రియులారా, మొదటిదేమో శిష్యులను పంపించినాడు, రెండోదేమో వారి నిమిత్తం ప్రభువు ప్రార్థించినాడు, మూడోదిగా ఈ సందర్భం నుండి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటిది అంటే 14వ అధ్యాయము 24వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, అప్పటికా దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మూడోదిగా ప్రభువు పరిగెత్తుకొని వచ్చాడంట శిష్యుల దగ్గరికి. చూడండి ప్రియులారా, దాదాపుగా ఎంత సమయం వారు ఇబ్బంది పడ్డారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ వచనాల్లో మనకు స్పష్టంగా దేవుడు ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభువు ఎన్ని గంటలు ప్రార్థించాడు, శిష్యులు ఎంత సమయము ఇబ్బంది పడ్డారు, తుఫానులో ఇరుక్కున్నారు, ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు వారికి ఏర్పడ్డాయి అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ సమయంలో శిష్యుల దగ్గరకు వచ్చాడంటే 25వ వచనంలో రాయబడి ఉన్నది, రాత్రి 4వ జామున అంట శిష్యుల దగ్గరికి ప్రభువు వచ్చి వారిని రక్షించినట్లుగా, ఆ తుఫానును నిమ్మలపరిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం సమయం చూడాలనుకుంటే వాచ్ను చూస్తాం, లేదంటే మొబైల్స్ లో కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ పూర్వ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కాలములలో వారు సమయాన్ని లెక్కగట్టాలి అంటే ఆకాశం వైపు చూసేవారు. వారు దినమును 2 రకాలుగా విభజించినారు యూదులందరూ కూడా. ఏ విధంగా అంటే సాయంకాలం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు వారు రాత్రిగా పేరు పెట్టారు. అదేవిధంగా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు వారు పగలని పిలుస్తూ ఉంటారు. దాన్ని 4 జాములుగా విభజించినారు. సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల దాకా మొదటి జాము, 9 గంటల నుండి 12 గంటల దాకా రెండవ జాము, 12 గంటల నుండి 3 గంటల దాకా మూడవ జాము, 3 గంటల నుండి 6 గంటల వరకు వారు తెల్లారు జాము అని చెప్పేసి లేదంటే 4వ జామని పిలుస్తూ ఉంటారు. అదే ఉదయం వారు విభజించినటువంటి విధానం కూడా సేమ్ గా ఉంటూ ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి 9 గంటల దాకా మొదటి జాము, అదేవిధంగా 9 గంటల నుండి 12 గంటల దాకా రెండవ జాము, 12 గంటల నుండి 3 గంటల దాకా మూడవ జాము, 3 గంటల నుండి 6 గంటల వరకు సాయంకాలం అని చెప్పేసి కానీ లేదంటే 4వ జాము అని చెప్పేసి కానీ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. చూడండి, ప్రభు శిష్యులని ఏ సమయంలో పంపించాడంటే 23వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటల్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు. ఏ సమయం అయిందంటే సాయంకాలం అయింది. శిష్యులను పంపించి అదేవిధంగా జనులను పంపించేసరికి సాయంకాలం అంటే మనం ఏ సమయం అని చెప్పుకున్నామంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు. సరే, మనం లాస్ట్ డే తీసుకున్న 6 గంటలకు పంపించినాడు అనుకుందాం శిష్యుల్ని.
యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సమయానికి వచ్చాడంటే 25వ వచనంలో రాయబడి ఉన్నది, రాత్రి 4వ జామున అని చెప్పేసి అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రాత్రి 4వ జామున అంటే ఉదయము 3 గంటల నుండి 6 గంటలకు, సరే ఫస్టే ప్రభు వచ్చింది అనుకోండి 3 గంటలకే, 6 గంటల నుండి 3 గంటల వరకు ఎంత సమయం అంటే 9 గంటలు. శిష్యులు ప్రమాదంలో వారి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు 9 గంటలు. యేసుక్రీస్తు ప్రభు వారు 9 గంటలు శిష్యుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా వారిని బలపరచు, వారికి ఆపద రాకుండా కాపాడని చెప్పేసి మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతనివ్వాలో, ఎంత విలువనివ్వాలో యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే, మనం ఆపదల్లో ఉన్నప్పుడు, మనం సమస్యల్లో ఉన్నప్పుడు, మనం శోధనలో ఉన్నప్పుడు ప్రభువు మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాల్లో ఆ పాఠాన్ని నేర్చుకోవచ్చు. దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేసినప్పుడు ప్రభువు వదిలిపెట్టలే, రాజే సాక్ష్యం ఇచ్చినాడు. అతడు సేవిస్తున్నటువంటి దేవుడే దానియేలు ప్రాణాన్ని రక్షించినాడు. పరిగెత్తుకొని వచ్చేసి సింహముల నోళ్లను ప్రభువు మూసేసినాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేసినప్పుడు 4వ వాని రూపముగా అక్కడ ప్రభువే అక్కడ ఉన్నటువంటి రాజు కనిపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుల్ని చెరసాల్లో వేసినప్పుడు కావచ్చు, పేతుర్ని చెరసాల్లో వేసినప్పుడు గాని, లేదా భక్తులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ప్రభువు విడిచిపెట్టలే. వారు ప్రార్థించగానే ప్రభువే స్వయంగా దిగి వచ్చి వారికి సహాయమును అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఆ విషయాన్నే ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. శిష్యులు ప్రభువు మాట విని వెళ్తూ ఉన్నప్పుడు, తుఫాను వారికి ఎదురై బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభు చూస్తూ ఉండిపోలే, సముద్రం మీద నడుస్తూ వారి యొద్దకు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు మనం శోధనలో ఉన్నట్లయితే, బాధల్లో ఉన్నట్లయితే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. దేవుడు మన బాధల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మన శోధనల్ని చూస్తూ ఉన్నాడు. తగిన సమయములో దేవుడు నిన్ను విడిపించడానికి, దేవుడు నీకు సహాయము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ధైర్యంగా ఉండి దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలా. మరి ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 4వ సందర్భము ఇక్కడ మనం ధ్యానించినట్లయితే 14వ అధ్యాయం 28, 29 వచనాల్లో రాయబడి ఉన్నది. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే, చూడండి ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ప్రభు నీళ్ల మీద నడుస్తూ వచ్చినప్పుడు, నేనే భయపడకండి అని చెప్పేసి శిష్యులతో ప్రభు మాట్లాడినప్పుడు 12 మందిలో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నీవే అయితే నీకులాగా ఈ నీళ్ల మీద నడిచేటువంటి శక్తిని, ఆ అధికారాన్ని నాకు కూడా ఇవ్వు ప్రభు అని చెప్పాడంట. చూడండి, ప్రభువుని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ మిగిలినటువంటి 11 మంది శిష్యులు, ఎందుకంటే ఆ దోణిలో మొత్తం 12 మంది ఉన్నారు. పేతురు ప్రభువుతో మాట్లాడినప్పుడు మిగిలిన 11 మంది ఏమంటూ ఉంటారు అంటే, అందులో ఉదాహరణకి తోమా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, నీకు అవసరమా, అందులో మునిగిపోతావు తెలుసా అని చెప్పేసి అని ఉంటాడు. ఎందుకంటే ఆయనకు అనుమానాలు ఎక్కువ కాబట్టి. మిగిలిన 10 మంది కూడా ఆయనని భయపెట్టి ఉంటారు, ఆయనను గద్దించి ఉంటారు. నీకు అవసరమా, ఎందుకు ఆ తొందరపాటు నిర్ణయాలు, ఆ తొందరపాటు ప్రార్థనలు, ఎందుకు ఆ సాహసము అని చెప్పేసి ఆయనను నిరుత్సాహపరిచే ఉంటారు, ఆయన్ని గద్దించే ఉంటారు. కానీ ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే 29వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది, రమ్మని చెప్పాడంట. అంటే అందరూ పేతురును నిరుత్సాహపరుస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే, దేవుడేమో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. సరే రా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుని కోసం మనం నిలబడితే, దేవుని పని చేయడానికి మనం సిద్ధంగా ఉంటే ఈ లోకం మనల్ని ప్రోత్సహిస్తుందా అంటే ప్రోత్సహించదు. పేతురు జీవితాన్ని దేవుడు ఉదాహరణగా చూపిస్తూ దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఇదే.
పేతురు నీళ్ల మీద నడవడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు మిగిలిన శిష్యులందరూ నిరుత్సాహపరిచి ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ప్రోత్సహించినాడు. మనం కూడా సండే చర్చికి వెళ్తూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన బంధువులు లేదా మన కుటుంబీకులే మనల్ని ప్రోత్సహిస్తారా అంటే ప్రతివారం వెళ్ళడం అవసరమా అని చెప్పేసి నిరుత్సాహపరచడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రతిరోజు కొన్ని గంటలు దేవునితో గడిపే వారమైతే నిరుత్సాహపరుస్తారా? మన కుటుంబీకులు ప్రోత్సహిస్తారా అంటే దైవభక్తి కలిగినటువంటి వారైతే, దేవునికి లోబడేటువంటి అనుభవం ఉన్నటువంటి వారైతే ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. భక్తి లేకుండా భయం లేకుండా ఉన్నటువంటి వారైతే నిరుత్సాహపరుస్తారు. రోజు ఇన్ని గంటలు చేయడం అవసరం అని మాట్లాడడానికే అవకాశం ఉంటుంది. దశంభాగం ఇస్తూ ఉంటే కూడా నిరుత్సాహపరచడానికి అవకాశం ఉంటుంది. దేవుని సేవలో వాడబడుతూ ఉంటే కూడా నిరుత్సాహపరచడానికి అవకాశం ఉంటుంది. చూడండి, దేవుని కొరకు మనం సాహసం చేయడానికి లేదా దేవుని పని చేయడానికి మనం పూనుకున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని నిరుత్సాహపరచడానికి అవకాశం ఉంటుంది. అయితే దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటిది అంటే, ఎంతమంది మనల్ని నిరుత్సాహపరిచినా దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓడలో ఉన్నటువంటి 11 మంది శిష్యులు పేతురుని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, వచ్చేసే అంటున్నాడు. ఆయనను గద్దించలే. ఏమనుకుంటున్నావు పేతురు, నేనంటే దైవ కుమారుణ్ణి కాబట్టి, దేవుణ్ణి కాబట్టి నీళ్ళ మీద నడుస్తూ ఉన్నా, నువ్వు మనిషివి, నాలాగా నడవడం ఏంటిది, నాలాగా నడవాలనుకోవడం ఏంటిది అని కూడా మాట్లాడలే. ఆయనను గద్దించలే, ఆయనను ఎదిరించలే. సరే వచ్చేసే అని చెప్పేసి దేవాది దేవుడు పేతురును పిలుస్తూ ఉన్నట్టుగా, ఆయనను ప్రోత్సహిస్తూ ఆ మాటను చెప్పినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మనం కూడా దేవుని కొరకు నిలబడే వారంగా ఉన్నామా? ఈ సందర్భంలో 2 రకాల మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ శిష్యుల యొక్క జీవితాలను మనం ఆధారం చేసుకుని ఆలోచన చేసినట్లయితే, దేవుని కోసం నిలబడ్డానికి సాహసం చేయడానికి పేతురేమో సిద్ధపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మొదటి రకమైనటువంటి మనుషులు అలాంటి వారు. రెండో రకమైనటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఆ దోణలో ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ప్రమాదాలు మాకు అవసరం లేదు, సాహసం చేయడం మాకు అవసరం లేదు. కొంతమంది ఆలోచనలు అట్లే ఉంటాయి, నాకు ఉద్యోగం వస్తే చాలు, నా కుమార్తెకి లేదా నా కొడుక్కి పెళ్ళి అయిపోతే సరిపోతుంది, లేదా నాకు ఉన్నటువంటి ఈ సమస్య తీరితే సరిపోతుంది, ఇంకేమొద్దు నాకు. ఆ ఓడలో ఉన్న గుంపది. దేవుని కోసం నేను నిలబడతా, దేవుని కోసం నేను కష్టపడతా, దేవుని కోసం నేను పని చేస్తా. ఇది పేతురు యొక్క స్వభావం. ఈ 2 గుంపుల్లో నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 5వదిగా మనం గమనించినట్లయితే 14వ అధ్యాయం 31వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అక్కడ రాయబడినది 30వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను అని రాయబడి ఉన్నది. పేతురు సరే రా అని చెప్పేసి ప్రభువు పిలవగానే కొంత దూరము నీళ్ల మీద నడిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పేతురు 1 అడుగో 2 అడుగులో వేయలేదండి, చాలా దూరం నడిచినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే 1 అడుగు వేసి లేదా 2 అడుగులు వేసి మునిగిపోతూ ఉంటే ఆయనకి స్విమ్మింగ్ పర్ఫెక్ట్ గా వచ్చు, ఎందుకంటే చేపలు పట్టే వృత్తిలో పెరిగినాడు కాబట్టి. వెంటనే ఆయన చేసేటువంటి పని ఏంటిదంటే వెనుకకు తిరిగి ఆ యొక్క దోణను పట్టుకునేవాడు, లేదా శిష్యులకు చెయ్యి అందించేవాడు, నన్ను లోపలికి లాగండి అని చెప్పేసి. కానీ చాలా దూరం, దాదాపుగా యేసుక్రీస్తు ప్రభు వారికి దోణకు సగం వరకు నడుచుంటాడు, కనీసం ఒక 5-6 అడుగులన్నా వేసుంటాడు. కాబట్టి ఆయన వెనుకకు తిరిగి దోణలోనికి వెళ్ళలేడు, ప్రభువు చేయిని పట్టుకోలేడు. ఆయన గాలిని చూడడం ద్వారా ప్రభువుని చూసినంతసేపము నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. దేవుడు అధికారాన్ని, శక్తిని పేతురుకు అనుగ్రహించినాడు. ఎప్పుడైతే పేతురు ప్రభువు మీద నుండి దృష్టిని మరల్చి గాలిని చూశాడో వెంటనే మునిగిపోతూ ఉన్నాడంట. అప్పుడు ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు, ప్రభువా రక్షించు అని చెబితే ఇక్కడ కూడా ప్రభు పేతురుని గద్దించలే, నన్నెందుకు చూడలే, గాలిని ఎందుకు చూసావని చెప్పేసి గద్దించలే. మునిగిపోతున్నటువంటి పేతురు చెయ్యిని పట్టుకొని పైకి లేపినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పేతురుని పైకి లేపి
అప్పుడు గద్దిస్తూ ఉన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఆయనలో విశ్వాసం ఉన్నంత మట్టుకు నీళ్ల మీద నడవగలిగాడు. ఎప్పుడైతే సందేహానికి చోటిచ్చాడో, ప్రభువుని చూడడం ఆపివేశాడో, గాలి వైపు చూడడం ప్రారంభించాడో, వెంటనే మునిగిపోతూ ఉంటే ప్రభు అదే అడుగుతూ ఉన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని చెప్పేసి ఆయనను గద్దించినాడు. చూడండి, ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటిది అంటే, ప్రభువు పైకి లేపినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి, ఇదంతా ఎప్పుడు జరుగుతూ ఉన్నది అంటే, ఆ క్రింది వచనాలను మనం ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటది. 32వ వచనంలో, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగిందంట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నడుచుకుంటూ రావడం, పేతురు నీళ్ల మీద నడవడం, ఆయన గాలిని చూసి మునిగిపోవడం, ప్రభువు వారికి ప్రార్థించడం, ఆయన చేయి పట్టుకొని ప్రభువు పైకి లేపి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని చెప్పడం, వారిద్దరూ కలిసి దోణలోనికి వెళ్ళడం, ఇదంతా ఎప్పుడు జరిగిందంటే తుఫాను ఉన్నప్పుడే. మనకు అక్కడ ప్రభువు దోణలోనికి వెళ్ళిన తర్వాత తుఫాను నిమ్మలమైపోయింది, గాలి అణిగిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే, శిష్యులు మొదటిగా భయపడింది దేనికి అంటే తుఫానుకి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తుఫాను మీదనే, ఆ గాలి మీదనే నడుచుకుంటూ వచ్చినాడు. అంటే ఈ రోజున మనల్ని కలవర పెడుతున్నటువంటి సమస్యలు, మనలను ఇబ్బంది పెడుతున్నటువంటి శోధనలు, శిష్యులను ఇబ్బంది పెట్టిందేమో తుఫాను. ఈ రోజున నీ జీవితంలో తుఫాను ఏదో అది నీకే తెలుసు. ఆ తుఫాను ఎక్కడున్నది అంటే యేసుక్రీస్తు ప్రభువారి పాదాల క్రింద. అదే విధంగా దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి పేతురు పాదాల క్రింద. విశ్వాసం ఉన్నంత కాలం ఆ తుఫాను ఆయన పాదాల క్రిందనే ఉన్నది. ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయాడో, సందేహానికి చోటిచ్చాడో, గాలిని చూడడం ప్రారంభించాడో, ఆ తుఫాను ఆయనను ముంచేస్తూ ఉన్నది. ఈ రోజున నువ్వు విశ్వాసంతో ఉంటే, నీ బాధలో, నీ శోధనలో దేవునికి నమ్మకంగా ఉంటావు, చివరికి ఆ శోధన నీ కాళ్ళ కింద దేవుడు పెడతాడు, దేవుని పాదాల క్రింద. అదే విధంగా నీ పాదాల క్రింద దేవుడు ఉంచుతాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని కోల్పోతావో, ఆ శోధనే నిన్ను ముంచివేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి ప్రియులారా. ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 5 విషయాల్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మొదటిది, దేవుడే తుఫానులోనికి శిష్యులను పంపించినాడు. రెండోది, వారి కోసం ప్రభువు ప్రార్థించినాడు. మూడోది, వారి ఇబ్బంది చూసినటువంటి దేవుడు, వారి ఆపదలను గుర్తించినటువంటి దేవుడు పరిగెత్తుకొని వారి యొద్దకు వచ్చినాడు. నాలుగోది, వారిని ప్రభు ప్రోత్సహించినాడు. ఐదోది, మునిగిపోతున్నటువంటి పేతురు చెయ్యి పట్టుకొని ప్రభువు పైకి లేపినాడు. ఈ రోజున నీ చెయ్యి పట్టుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ప్రోత్సహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీకు సహాయము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు చేస్తాడు అంటే, ఈ సందర్భంలో 3 ప్రార్థనలు ఉన్నాయండి. ఆ 3 రకాల ప్రార్థనా జీవితాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి, మనకు సహాయం చేయడానికి, మనకు బహుమానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ 3 ప్రార్థనలు ఏమిటో త్వరగా మనం ధ్యానించి మనం ముగించుకుందాం. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏకాంతంగా ప్రార్థన చేసినాడు. అంటే దేవునితో సహవాసంలో ఉండాలా, ప్రతిరోజు ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునే వారంగా ఉండాలా, సంఖ్య కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉండాలా. ఈ రోజున మనలో ఏకాంత ప్రార్థన అనుభవం ఉన్నదా? ప్రతిరోజు ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. రెండో ప్రార్థన 14వ అధ్యాయం 28వ వచనంలో పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవే అయితే నీలాగా నీళ్ల మీద నడిచేటువంటి అధికారాన్ని నాకు ఇవ్వమన్నాడు. అంటే దేవుని కోసం నిలబడేటువంటి ప్రార్థన, దేవుని పని చేసేటువంటి ప్రార్థనా జీవితం. దేవా, నన్ను వాడుకో, నేనున్నా. ప్రభువా, నన్ను నిలబెట్టు నీ సాక్షిగా. ప్రభువా, నా ద్వారా అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించు అని చెప్పేసి దేవుని కొరకు నిలబడే అనుభవం లేదా సాహసంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉన్నదా? మూడోదిగా మనం గమనించినట్లయితే 14వ అధ్యాయం 30-31 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే
పేతురు మునిగిపోతూ ఉన్నప్పుడు కేకలు వేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడంట. అంటే సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థన. చాలా మంది ఈ మూడో ప్రార్థనా జీవితం అయితే ఉంటుంది. సమస్యల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేయడమే కాదు, అనేకులతో ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకోసం తెలుసా? మొదటి 2 అనుభవాలు లేవు కాబట్టి. ఏకాంత ప్రార్థన లేదు, అదేవిధంగా దేవుని కొరకు సాహసంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం, దేవుని పని చేసేటువంటి అనుభవం లేదు కాబట్టి సమస్యలు రాగానే, శోధనలు రాగానే ఎవరు ప్రార్థిస్తే బాగైతుంది, ఎక్కడికి వెళ్తే బాగైతుంది అని చెప్పేసి వారు ప్రార్థన చేసుకుంటారు, పరుగులు తీస్తూ ఉంటారు. అయితే మనము అంతకు ముందు ఉన్నటువంటి 2 ప్రార్థనా జీవితాలు, ఏకాంత ప్రార్థనా జీవితం అంటే దేవునితో సహవాసంలో మనం ఉండాలా. దేవా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా, ఇంకేమీ ఉన్నా లేకపోయినా పర్లేదని చెప్పేసి ప్రభువుతో సహవాసం చేసే వారంగా మనం ఉన్నట్లయితే, రెండోదిగా దేవునికి త్యాగపూరితమైనటువంటి ఆరాధన, దేవుని కొరకు నిలబడేటువంటి వారంగా సాహసంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉన్నట్లయితే సమస్యల్లో కూడా మనం ప్రార్థించగలుగుతాం. అలాంటి వారికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుని రాకడకు వారందరినీ సిద్ధపరుస్తాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాలని మనం పరీక్షించుకుందాం. ఈ విధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కట్టుకుందాం, కాపాడుకుందాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.